బాలజనారు అంటే గుడికాడ కూర్చుంటాను. మరి వెంకటేశ్వర కోలికాడ కూర్చుంటాను, ఈసుడు కోలికాడ కూర్చుంటాను. మరి ఈ 4 నెలలు బట్టి నేను అక్కడికి వెళ్ళలేదు. హాయ్ మామగారు, ఎలా ఉన్నారు? అలాగే మా మామూలుగా నన్ను 4 నెలలు అవుతుంది. కాలు చేయి పడిపోయింది. నా పేరు నరసమ్మ. బయట ఉన్నారండి, లోపల బయట ఉన్నారు మంచం వేసుకుని. బయట ఉంటాను, ఎప్పుడు బయట కూర్చుంటాను. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా కోళ్ళు, మా కొడుకు బాగలేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగలేదమ్మా, అలాగే నీరసంగా ఉంది. మా అబ్బాయికి అసలు బాగలేదు, అందంగా అయిపోయాడు. ఆ బాబుకి కాలు చేయి పడిపోయింది. మా ఇద్దరికి కాలు చేయి పడిపోయింది. మరి చూసినా లేదు. అలాగే నేనే రూపాయి డబ్బులు తెచ్చుకొని సంపాదించాను. ఎక్కడికి వెళ్ళలేదు 4 నెలలు బట్టి. ఇల్లు ఎలా గడుస్తుంది మరి? అలాగే మరి ఒక పూట అంతా పూట తిందాం, అలాగే ఉంటున్నారు అందరూ. అంతే. మరి అద్దె 3000. నా పింఛను వస్తుంది, ఆ కుర్రాడికి రాదు. నా పింఛను డబ్బులు అలాగే అద్దె కట్టేస్తాను. చుట్టాలు వస్తారా? చుట్టాలు వాళ్ళు వస్తారు, ఇదే ఉంటే తెస్తారు, నాపత్త లేదు. మరి మీ కస్టమర్స్ ఎవరు చూస్తారు? కస్టమర్స్ అలాగే మేము భరించుకుంటాము. ఎవరి కడికి డాక్టర్ కడికి ఎక్కడికి వెళ్తాము, ఇండిషన్లు వేసుకుంటాము. డబ్బులంతా ఇండిషన్లు వేసుకుంటాం, నాపత్త లేదు. మీ కొడుకు అన్నారు కదా, మీ కొడుకు ఏమైంది? అలాగే ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది, కాలు చేయి పడిపోయి. మరి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఎవరు చూసిన లేక చెప్పకంటే తీసుకొచ్చేసింది. మీ పేరు? మా ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అక్కడ ముగ్గురు, మా అక్క, నేను, మా ఆయన. బాగులేరు. మీ పేరేంటి? ఈశ్వరమ్మ నా పేరు. ఏం చేస్తుంటారు మీరు? ఈశ్వరమ్మ నా పేరు. మీ పేరు ఏం చేస్తారు అవుంది మీరు? మాదా అప్పుడు కొంచెం చెప్పగల. మీకు వినబడదా? ప్రాబ్లం అయిందా? ఏమైంది? అవలకి చెవి ఏమైంది? నాకు చిన్నప్పుడు చిన్నపడదండి. మీ ఆయన గారికి ఎలా బాగాలేదు? మా ఆయన అంటే ఎంత పని చేసి కూడా అప్పుడు కొత్త పడుతుంది ఆయన కాబట్టి నారెళ్ళ పని ఇంకా మెతికి తినేది, అలాగే బాధపడుతుంది. ఎందుకు ఇంట్లో ఏం లేవా సరుకులు? ఏం లేదండి, ఇంట్లో తెచ్చుకొని వండుకొని తినమే నాపుతనేది.
మీరే కష్టపడి తెస్తారు, లేదంటే లేదు. లేదు అది ఇప్పుడు 4 నెలలు బట్టి వెళ్ళలేదు కదా. సంక్రాంతి కదా, పండగ కదా, మీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తాం. ఓకేనా? అదే అదే మంచిదే. సరే, మా వాళ్ళు అందరూ వచ్చి మీతో మాట్లాడారు కదా, మా ఫ్రెండ్స్ చెల్లెళ్ళు అందరూ అందరూ మాట్లాడినారు. మీ బాధలు చెప్పారు. కానీ అదే సంతోషన్నాను, అదే సంతోషం వందనాలు. సరే, ఈ పరిస్థితులు ఇలా ఉన్నందుకు మీరు తినడానికి కూడా ఇప్పుడు లేదు అని అంటున్నారు కదా, సో మీరు అలా బాధపడుతున్నందుకు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి గిఫ్ట్ తీసుకొని వచ్చాం. అమ్మా, మాది జాయ్ టీ గివ్ అనే గ్రూప్. ఆ గ్రూప్ లో మేము తమ్ముడాలు చెల్లెళ్ళు అందరం కలిసి పూర్ ఫ్యామిలీస్ అంటే లేని వారికి మెల్లమెల్లగా ఒక్కొక్క వారానికి మేము ఒక్కొక్క ఫ్యామిలీకి ఆదుకుంటాం. ఓకేనా? ఇలాగా లేని వారికి రైస్ బ్యాగ్, కూరగాయలు అన్నీ ఇస్తాం. మీకు అలాగే తీసుకొని వచ్చాం. ఈరోజు సంపత్ అన్న అని ఒక అతను మీకు స్పాన్సర్ చేశారు. అయితే మా గ్రూప్ తరఫున ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాం. ఓకేనా? మీకు ఏ అవసరాలు ఉన్నా మాతోని షేర్ చేసుకోవచ్చు. మా నెంబర్ ఇచ్చేసి వెళ్తాం, మీరు ఫోన్ చేయండి. ఓకేనా? ఏదైనా అవసరం అయితే, ఏమైనా ప్రాబ్లం అయితే మాకు ఫోన్ చేస్తే మేము వస్తాం. ఓకేనా? ఏమైనా అనారోగ్య పరిస్థితులు అయినా ఏమైనా సరే. అలాగేనా? మీకు ఎలా ఉంది ఇప్పుడు? సంతోషంగా ఉందా? ఇప్పుడు సంతోషంగా ఉంది నాన్న. ఇప్పుడు మీరు 3 పూట్ల వండుకొని తినగలరా? వండుకొని తింటాం. ఓకే, మీరు ఈ వయసులో వండుకొని నీట్గా వండుకొని తినాలి. ఓకేనా? ఎక్కువ కష్టపడద్దు, ఎక్కువ బయట తిరగకూడదు. మీ పిల్లలు అంటే మీరు ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. మీరంతా నా భయం ఏంటి, మీరంతా నా భయం ఏంటి అన్నాను. మేము ఎప్పుడు తోడుగా ఉంటాం మీకు. జాయ్ టీ గివ్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం. అన్న ఇక్కడే కదా నా తోడుగా అంతా, ఇంకేంటి నా భయం. సరేనా? అయితే వెళ్ళొస్తాము. ఓకేనా? మా వందనాలు బాబు, మరి అంత సాయం చేసిన మనకి మర్చిపోతామా? అది మాకు భోజనం పెట్టినారు మర్చిపోతామా? అవును. అంతేగాని ఎప్పుడు మర్చిపోయినాను అలా ఎప్పుడు ఉండదు. ఏదో మా సాయం చేస్తున్నాడు దేవుడు పంపించినట్టుగా మాకు. ఆ ఏసీయ మాకు ఏదో పంపించినట్టుగా మాకు.